హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను బాగున్నాను. ఈరోజు మా పాప బర్త్డే అండి. నేను మా వారు మా పాప ముగ్గురం కలిసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ అయితే వినాయకుడి టెంపుల్కి వెళ్ళి అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని తర్వాత బాబా గుడికి అయితే వెళ్ళాము. బాబా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. గుడి లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని మా పాప నేను మా వారు కలిసి ముగ్గురం గుళ్ళోనే కాసేపు టెంపుల్లోనే కూర్చొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాప స్కూల్కి వెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ క్లాస్మేట్స్కి అందరికీ కూడా తను చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేద్దామని స్కూల్కి వెళ్ళాము. ఈరోజైతే రోజు పాప వాళ్ళ స్కూల్ చైర్మన్ది బర్త్డే అంటండి. ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక చిన్న ప్రోగ్రామ్ లాంటిది అరేంజ్ చేశారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్. పిల్లలు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు అంటే ఇంకా పాప బర్త్డే అనగానే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం పాపని స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి తను విష్ చేసి తనకి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు. అంతేకాదు పిల్లలందరి చేత కూడా ఆవిడ విష్ చేయించారు మేడమ్. పాపతో పాటు ఇంకొక పాప బర్త్డే కూడా అంటండి. ఇంకా ఆ పాప కూడా ఇద్దరిని కలిపి స్టేజ్ మీదకి పిలిచి క్లాస్ టీచరు ప్రిన్సిపల్ గారు పాపనైతే విష్ చేశారు. విష్ చేసి ఇద్దరికి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చారండి. ఇంకా తర్వాత అక్కడ పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే అలానే కూర్చొని చూస్తూ ఉన్నాము. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత క్లాస్కి వెళ్ళి చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఇంకా అసలు పిల్లలు ఎంత బాగా క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారంటే అంత బాగుంది. ఇంకా ఇక్కడేమో వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్. ఇంక తనకేమో తన హెయిర్ బ్యాండ్ తీసి మా పాపకు పెడుతుంది వాళ్ళ ఫ్రెండ్. పెట్టుకో అని వాళ్ళు క్యూట్గా ముద్దుగా వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారండి. తర్వాత ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అయిన తర్వాత క్లాస్కి వెళ్ళి వాళ్ళ క్లాస్మేట్స్ అందరితో ఒక ఫొటోస్ అయితే దిగేసి ఇంకా పిల్లలందరికీ చాక్లెట్స్, స్కేల్స్, పెన్సిల్స్ అన్నీ కూడా పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామండి. అందరూ కూడా క్లాస్లో వాళ్ళందరూ కూడా పాపని అందరూ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అందరూ విష్ చేశారు. వాళ్ళ క్లాస్మేట్స్ వరకు అందరూ తనకి బర్త్డే విష్ అయితే చేస్తున్నారు. భలే ఉంటుంది కదా. మనం కూడా చిన్నప్పుడు ఇలానే మన బర్త్డే అయితే పిల్లలకి మన ఫ్రెండ్స్ అందరికీ స్కూల్లో అలా పంచిపెట్టాలి. ఈవెన్ హాలిడేస్లో వచ్చింది, అయ్యో నా బర్త్డే హాలిడేస్లో వచ్చిందని చాలా అప్సెట్ అయిపోయేవాళ్ళు. అదొక తెలియని హ్యాపీనెస్ అన్నమాట. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి స్కూల్లో అని.